అందరికీ నమస్కారం. సిరి కుక్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ పన్నీర్ బుర్జీ చపాతీలోకైనా, రోటీస్లోకైనా, నాన్స్లోకైనా, పూరీస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకును వేసుకొని అన్నిటి ఒకసారి వేయించుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను, కరివేపాకును కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, అలాగే 2 మీడియం సైజ్ టమాటోల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మసాలాల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో మనం తురుముకున్న పన్నీర్ని వేసుకొని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు మంచినీళ్ళని వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.